రాము గారు మీరు కులపరంగా మీరు వెళ్ళారు, ఓకే. అసలు ఈ పార్టీ పరంగా జనసేన వాళ్ళు ఏం చేస్తారు దీని మీద? అసలు మా పార్టీ వాళ్ళు కొట్టారు, సాగుబూతుల మధ్య పడేసి వెళ్ళిపోయారని ఆ చాట్రాయ విషయం కానీ, మీరు చెప్పిన ఇందాక ధర్మరాజు ఎవరికి జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పుకుంటే జనసేన హెడ్ ఆఫీస్కి వెళ్ళి చెప్పుకోవాలండి ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు. పెద్దవి కదా, స్థానికంగా జిల్లా స్థాయిలో చెప్పినా కూడా జిల్లా నాయకత్వం ఎక్కడ సరిగ్గా లేదు, చెప్పుకోవాలండి. రాష్ట్ర ఆఫీస్కి వెళ్తే ఎవరుంటారండి చెప్పడానికి? పార్టీ ఉంటది కదండి. ఇప్పుడు ఏ పార్టీ ఉంటదండి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి మొత్తం అనుసంధానకర్త లింగమనేని రమేష్ గారు, జనరల్ సెక్రటరీగా తాళ్ళూరు రామ్ గారు, మీడియా ఇన్ఛార్జి చక్రవర్తి గారు, అందరు కమ్మోళ్లే కదండి ఆడ. అందుకనే ఇప్పుడు అసలు బీసీ కులపోడు, ఎస్సీ కులపోడు కానీ ఇంకెవడన్నా వేరేవాడు ఎవడన్నా ఉన్నాడండి అక్కడ? అసలు ఆఫీస్ లో గేట్ దగ్గర రాణిస్తారండి ఎవరన్నా? ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపాయింట్మెంట్ కావాలంటే ఒక మోస్తరు గల్లోకి 2 రోజులు అపాయింట్మెంట్, 2 రోజులు 3 రోజులు దొరుకుతుంది ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్. పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఆయన ఎప్పుడైనా ఆఫీస్కి వస్తున్నాడా? మొన్న ఎప్పుడో మీటింగ్ లో మాట్లాడాడు కదా, ఇంతకుముందు మీటింగ్ మాట్లాడి ఎన్నాళ్ళైంది ఆయన కార్యకర్తలతో? కనీసం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడా? మినిస్టర్ పేషీలో ఉంటాడు ఆయన, ఇప్పుడు సెక్రటరియట్ లో ఉంటాడు, వెళ్ళి కలుద్దాం అంటే ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలుసా? మరి పార్టీలో ఎవరికి పోయి చెప్పుకోవాలా వీళ్ళ బాధలు? వెళ్ళి చెప్పినా వినవుడు ఎవడు, మాట్లాడేవాడు ఎవడు? దీని మీద అరణ్య రోదన సార్, జనసేన కార్యకర్తలది అరణ్య రోదన.